ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ దేవౌదునో నేనేమౌదునో నేనేమౌదు పాడదామందరం దేవౌదునో నేనేమౌదునో నేనేమౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో వసించునా యేసయ్యా పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలిసి పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నిశ్చయ ప్రశాంతత వేళ స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, ఈ ఘనమైన నామానికి మరొకసారి వందనాలు నాయన. ఈ ప్రత్యేకమైన సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. ఇంతవరకు పాటలు పాడి నామాన్ని మేము సన్నుతించి ఉన్నాము తండ్రి. ఇంతవరకు నాయన నీ సన్నిధిలో మేము మొరపెట్టి ఉన్నాం. మా ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించి మాకు జవాబులు ప్రతిఫలం మీరు దయచేయండి. మేము చేయి స్తోత్రములపై మీరు ఆశీర్వలై ఉండి మమ్మల్ని మీరు హెచ్చించమని ప్రార్థిస్తున్న నీ మాటలు మేము ధ్యానించడానికి సిద్ధపడుచుండగా వినగల ఆత్మ, గ్రహించగలిగిన మనస్సు, వినుబుద్ధి కలిగినటువంటి నాయన విధేయత మీరు మాకు కలిగించమని ప్రార్థన చేస్తూ అయ్యా నీ మాటలు బయలు వెలుచుండగా మా అందరికీ ఆదరణ, దీవెన, సమృద్ధి మీరు అనుగ్రహించమని. నీ వాక్యము బలపరిచేది, స్థిరపరిచేది, నిలబెట్టేది నాయన. నీ వాక్యమే మమ్మల్ని నడిపించేది, మా పాదములకు నాయన దీపమై ఉన్నది. అటువంటి మాటల ద్వారా నాయన సొమ్మసలిన మా జీవితాలు, నేర్చలిన మా బ్రతుకులను, నాయన సోలిన మా జీవితాలను ఆదరణ మీరు కలిగించమని యేసు నామమును బట్టి ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మరి దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు. దేవుడు మనందరినీ మరొకసారి దీవించి బలపరుచును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానము నిమిత్తము రోమీలకు రాస్తున్నటువంటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ పూట మన ధ్యానము నిమిత్తము సిద్ధపరచబడినటువంటి వాక్యము రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమల యందు ఓర్పు గలవారై ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమలలో పిల్లరా, ఇబ్బందులలో, కష్టాలలో, బాధలలో మనము నిరీక్షణ గలవారై మన ఓర్పు కలిగి ప్రార్థనల యందు మనం ఏం కలిగి ఉండాలట? పట్టుదల కలిగి ఉండాలట. ప్రియమైన దేవుని పిల్లలరా, దేవుని పిల్లలమైన మనతో దేవుడు చెప్తున్నటువంటి ఒక మంచి మాట, శ్రమలలో, కష్టాలలో, బాధలలో, ఇబ్బందులలో మనం ఏం కలిగి ఉండాలంటే నిరీక్షణ. క్రైస్తవులమైన మనందరికీ దేవుడు మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిస్థితులు ఈ రోజులాగానే ఉండవు పిల్లరా. నేటి పరిస్థితి నేటిలాగే ఉండదు. నా దేవుడు పరిస్థితులను మార్చేటువంటి దేవుడు కనుక నా దేవుడు ఏ రోజైనా నాకు కార్యం చేస్తాడు, ఏ సమయమైనా నా దేవుడు కార్యం చేస్తాడు. ఈ నెల కాకపోతే వచ్చే నెలలైన కార్యం చేస్తాడు, లేకపోతే ఈ వారం కాకపోతే వచ్చే వారమైన దేవుడు సహాయం చేస్తాడు. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరమైన నాకు కార్యము చేస్తాడు అనేటువంటి పిల్లల నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఎందుకనంటే మనం ఆరాధిస్తున్న దేవుడు నిరీక్షణకు ఆధారమై ఉన్నవాడు. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లలు, అటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండి శ్రమలలో మనం ఏం కలిగి ఉండాలంటే ఓర్పు కలిగి మనము నేర్చలక, కృషించిపోక ప్రార్థన మాత్రమే మనం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనల యందు పట్టుదల కలిగి శ్రమలలో నిరీక్షణ, ఓర్పును కలిగి ఉండేటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. పిల్లలు, చాలామంది శ్రమలు వచ్చినప్పుడు అయ్యో ఇప్పుడే పరిస్థితులు ఎలాగున్నాయి, రేపు ఎలాగుంటాయో కదా అనేటువంటి భయం చాలామందిని పిల్లల కృంగదీస్తూ ఉంటుంది. పరిస్థితులు ఇప్పుడే చాలా కీలకంగా ఉన్నాయి, రేపు ఎలా ఉంటాయో కదా అనేటువంటి భయం చాలామందిని వేధిస్తూ ఉంటుంది. ఈరోజు నా దేవుని బిడ్డలారా గమనించాలి. నా దేవుడికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మీరు శ్రమలలో నిరీక్షణ కలిగి ఉంటే, శ్రమలలో మీరు ఓర్పు కలిగి ఉంటే, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంటే, రేపటి పరిస్థితులు ఆయన మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మనం ఈ రోజుటి వారమే కానీ మనం రేపటి వారము కాదు. రేపు ఏ రీతిగా ఆయన ఉంచాలో, ఏ రీతిగా మనం చేయాలో, ఏ రీతిగా మనం నిలబెట్టాలో, ఏ రీతిగా ఆయన మనం నడిపించాలో మనకంటే ఆయనకే బాగా తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనం ఈరోజు వరకే మనం కథ చెప్పగలం, ఈరోజు వరకే మన పిల్లల మన జీవితంలో జరిగి మనం చెప్పగలం. కానీ ఈరోజు సాయంకాలం గురించి మనం చెప్పలేం, రేపటి గురించి మనం చెప్పలేం. కనుక మన కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయి. కనుక రేపటి పరిస్థితులు ఆయన ఉన్నతంగా మార్చబోతున్నాడు, రేపటి పరిస్థితులు ఆయన అద్భుతంగా మార్చబోతున్నాడు. ఆయన పిల్లలు రాబోతున్న దినాలు నీకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నీ శ్రమలకు తగిన ప్రతిఫలము దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ నిరీక్షణకు ఆధారమైన దేవుడు నీకు పిల్లల నూరంతల ఫలమును అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిస్థితులను చూసి, ఈరోజు స్థితిని చూసి మనం కుమిలిపోవటం కాదు. అందుకే ప్రియులరా, ఈ రోమియ సంఘానికి ఇవ్వబడినటువంటి ఒక మంచి వాగ్దానము ఏంటంటే, ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడుతున్న ఒక మంచి వాగ్దానం ఏంటంటే, పిల్లరా మీరు శ్రమలలో కష్టాలలో కడగండ్లలో మీరు నిరీక్షణ కలిగి ఉండండి. నిరీక్షణ మీరు కోల్పోవద్దు, ఓర్పుని మీరు పోగొట్టుకోవద్దు, సహించండి. ఈ శ్రమలన్నీ నీ ఆశీర్వాదకరం కొరకే, ఈ అవమానాలన్నీ నీ ఆశీర్వాదం కొరకే, ఈ కష్టాలన్నీ నీ దీవెన కొరకే, ఈ నిందలన్నీ నీ హెచ్చరింపు కొరకే. ఆమేన్, హల్లెలూయా. నీవు పడుతున్నటువంటి ఈ వేదన నీ ఘనత కొరకే. ఒక లోకంలో సామెత చెప్తారు, కాసే చెట్టుకి ఏం తగులుతాయట? రాళ్ళు తగులుతాయట. కాయిన చెట్టు కాడికి ఎవడైనా రాయేస్తాడా? ఎవడైనా కొడతాడా? ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు, ఈరోజు నువ్వు బాధించబడుతున్నావు, ఈరోజు నువ్వు కష్టాలు అనుభవిస్తున్నాను అనుకుంటున్నావు. అయ్యో నేను దేవుని బిడ్డను కదా, ఎందుకు నాకు ఈ శ్రమలో ఎంతకాలం నేను అనుభవించాలి, ఎన్నాళ్ళు నాకు ఈ వేదన అనుకుంటున్నావు కదా. ఈరోజు నా దేవుడు చెప్తున్నటువంటి మాట, నువ్వు ఓర్పు కలిగి ఉండు, నిరీక్షణ కలిగి ఉండు. బట్ యూ కెన్ ప్రే టు గాడ్. నువ్వు దేవునికి ప్రార్థనించే, పట్టుదలతో ప్రార్థనించే. నీవు పొందిన శ్రమలకు, అవమానాలకు, ఇబ్బందులకు, ఇరుకులకు, శోధనలకు నా దేవుడు రెట్టింపు ఆశీర్వాదం నీ ఒడిలో సమకూర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం నిరీక్షణ ప్రియులారా, ఈ శ్రమలలో మనము కోల్పోకుండా ఉండవలసింది ఏమిటి అని అంటే ఓర్పు. చాలాసార్లు అనిపిస్తుంది, లేకపోతే చాలా ద్వారాలలో మనకి కొన్ని మాటలు వినిపిస్తాయి. యోబు జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు ఆయనకున్నటువంటి బంధువుల ద్వారా, భార్య ద్వారా, ఎన్నో ప్రియులారా అనేకమైనటువంటి ద్వారాల ద్వారా ఆయన వ్యతిరేకత వచ్చింది. ఇంకా దేవుడు అంటారు ఏంటయ్యా, స్నేహితులు ప్రియులారా దేవుని బట్టి హేళన చేశారు, భార్య దేవుని బట్టి హేళన చేసింది. ఆయన ఒకటే అన్నాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకునేను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక. హల్లెలూయా. శ్రమలలోనైనా సరే, ఇబ్బందులలోనైనా సరే ప్రియులారా నిలబడగలిగిన ధైర్యం ఒక క్రైస్తవుడిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, కష్టాల్లో శ్రమల్లో నువ్వు బెదిరిపోయే పరిస్థితిలో ఉన్నావంటే ఇంకా నువ్వు క్రీస్తులో ఇంకా బిల్డప్ అవ్వలేదన్నమాట. నా దేవుని ప్రజలరా జాగ్రత్తగా వినండి. లోకానికి లేని ఒక ధైర్యం మనకుంది. ఏంటనంటే పిల్లరా, ఏ రోజునైనా నా పరిస్థితులు మారబోతున్నాయి, ఏ రోజైనా నా పరిస్థితులు మారవచ్చు. ఎందుకనంటే మన దేవుడు నిరీక్షణకు ఆధారమై ఉన్నవాడు. హల్లెలూయా. భూత భవిష్యత్తు కాలములు ఎరిగి ఉన్న దేవుడు, కలిగి ఉన్న దేవుడు, కాలాలు సమయాలు ఆయన చేపట్టుకున్నటువంటి దేవుడు. కనుక కాలాలు సమయాలను దశలను మార్చగలిగిన దేవుడు ఆయన. కనుక మన శ్రమలలో, కష్టాలలో, ఇబ్బందులలో మన ఓర్పు కలిగిన వారిగా మనం ఉండాలి. ఈరోజు ఒక 4 విషయాలు మీకు ఈ పూట చెప్తాను. మనం ఈ శ్రమలలో, ఈ ఇబ్బందుల్లో, కష్టాల్లో ఈ ఓర్పు, ఈ యొక్క నిరీక్షణ మనం కలిగి ఉంటే మనకు వచ్చేటువంటి ఒక 4 ప్రతిఫలాలు మీకు ఈ పూట చెప్తాను. చూడండి, వాక్యంలో మనం చూస్తే లూకా శుభవార్త 8వ అధ్యాయము 15వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. లూకా శుభవార్త 8వ అధ్యాయం 15వ వచనం. మంచి నేల నుండి విత్తనములు పోలిన వారు ఎవరనగా వాక్యమే విని వాటిని అవలంబించి ఓపికతో ఫలించువారు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి,
జాగ్రత్తగా వినండి. ఈ వాక్యం మనందరికీ తెలిసింది, విత్తనాల గురించి పిల్లల చెప్పబడినటువంటి వాక్యం. అయితే మనం ఈ సబ్జెక్టులోకి వెళ్ళొద్దు. అక్కడ ఒక మాట మీరు పట్టుకోవాలి. ఓపికతో ఉన్నవారు ఏమవుతారట? ఫలిస్తారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనం కలిగి ఉన్నటువంటి సహనం, మనం కలిగి ఉన్నటువంటి దీర్ఘశాంతం, మనం కలిగి ఉన్నటువంటి ఓపిక, మనం కలిగి ఉన్నటువంటి నిరీక్షణ మనకేం చేస్తుంది చెప్పండి? మనం కలిగి ఉన్నటువంటి ఓర్పు మనం ఫలింపచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం కలిగి ఉన్నటువంటి ఓర్పు మనం ఏం చేస్తుంది చెప్పండి? ఫలించేటట్టు చేస్తుంది. నిజంగా యోబు గారు అంత ఓర్చుకున్నాడండి. అసలు యోబు అంత ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, ఆయన కలిగి ఉన్నటువంటి సిరి సంపదలు కలిగిన వాడు. యోదయ దేశంలో ఎవరు లేరని ఒక మనుషుడు కాదు సాక్ష్యం ఇచ్చింది, సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అటువంటి గొప్ప వ్యక్తి కనీసం ప్రియులారా ఆయన ఇంటిలో ఉంటే ఆయన వాసన కూడా పడినటువంటి పిల్లల దుస్థితికి ఆయన చేర్చబడ్డాడు. ఆయన అంటాడు, నా వాసన నా భార్యకు అసహ్యము అని అన్నాడు. అంటే అంత దుర్బలమైన పరిస్థితికి ఏమయ్యాడు తెలుసా? యోబు దిగజారిపోయాడు. అటువంటి పరిస్థితిలో ఆయన ఎటువంటి ఓర్పు కలిగి ఉన్నాడు అని అంటే, నా దేవుడు ఏదైనా నాకు మంచి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభుకి ఏదైనా మంచి చేస్తాడు. ఆయన అన్యాయము చేయుట అసంభవం. నా దేవుడు నాకు మేలే చేస్తాడు. పడిన చోటనే నిలబెడతాడు, కోల్పోయినవన్నీ తిరిగిస్తాడు. ఎంత చక్కటటువంటి నిరీక్షణ ఓర్పు కలిగి ఉన్నాడు చూడండి యోబు. అందుచేతనే 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. స్తోత్రం చెప్పండి. యోబు గ్రంథం ఆఖరి అధ్యాయాలన్నీ మనం చదువుకుంటే ఆయన పొందినటువంటి 2 ఆశీర్వాదం అంతా మనకు కనబడుతుంది. ఆయన అంటాడు, నేను వేసిన అడిగల ఎక్కడ పడుతుందంటే నేతిలో పడుతుంది. నా దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మనం కలిగి ఉన్నటువంటి ఓర్పు సహనము మనల్ని ఏం చేస్తుందంటే ఫలించేటట్టు చేస్తుంది. ఈ రోజున కష్టాలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని నువ్వు కంగారు పడద్దు. నువ్వు కలిగి ఉన్నటువంటి లేమిని బట్టి, నువ్వు కలిగి ఉన్నటువంటి విపత్తును బట్టి, నువ్వు కలిగి ఉన్నటువంటి శ్రమను బట్టి నిరీక్షణ కలిగి ఉండు. ఈ శ్రమలన్నీ, ఈ విపత్తులన్నీ, ఈ కష్టాలన్నీ, ఈ కడగళ్ళన్నీ నీకు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. హల్లెలూయా. ఈ పరిస్థితిలో నువ్వు కలిగి ఉన్నటువంటి ఓర్పు కలిగిన జీవితం, ఈ నిరీక్షణ కలిగిన జీవితం చెప్పండి నీకేం కలగజేస్తుందంటే నిన్ను ఫలించేటట్టుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయాన్ని మీకు చెప్తాను చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగ చేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలలో మనం ఏం చేయాలంటే అతిశయపడాలి. నాకంటే ఒక బహుమానం రాబోతుంది, నాకు ఒక విజయం రాబోతుంది, మనం అతిశయపడాలి. ఈరోజు ఏ వ్యక్తి అయినా, ఏ కుటుంబమైనా శ్రమల్లోనే పుట్టాలి, శ్రమల్లోనే పైకి రావాలి. నా దేవుని ప్రజలారా, మీరు అక్కడ ఆ సెంటెన్స్ అంతా ఒకసారి మీరు చక్కగా మీరు ఆ ఫ్రేజ్ మీరు చక్కగా చదివితే, శ్రమ ఏం కలగజేస్తుందంట? ఓర్పు. ఈ ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణ నీకు ఒక విజయాన్ని కలగజేస్తుంది, నీకు ఒక విజయాన్ని కలగజేస్తుంది. శ్రమ, ఆ శ్రమలలోని ఓర్పు కలిగి ఉన్నప్పుడు
ఈ ఓర్పులో నీకు ఏమి ఎదురవుతాయి? మరలా పరీక్షలు ఎదురవుతాయి. ఈ పరీక్షలు కొన్ని ఎదుర్కొన్నప్పుడు ఈ పరీక్ష తర్వాత నీకు వచ్చేది ఏంటంటే అవుట్పుట్ వస్తుంది, విజయం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, అల్టిమేట్గా నీవు ప్రియులారా గుర్తు చేసుకోవలసిన విషయం ఏంటంటే నీవు కలిగి ఉన్న ఈ శ్రమలు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాయి. ఈ శ్రమలలో నీవు కలిగి ఉన్నటువంటి ఓర్పు నీకు విజయాన్ని ఇస్తుంది. కష్టపడి చదవకుండా, మన పిల్లోడు కష్టపడి చదవకుండా, ఓపికతో వాడు చదవకుండా, ఓపికతో వాడు పరీక్ష రాయకుండా, పరీక్ష పిల్లరా వాడికి ఉత్తీర్ణ పత్రం వస్తుందా? ఏమండి, సర్టిఫికేట్ వస్తుందా? రాదండి. అది వస్తేనే కదా అది ఎక్కడైనా చూపిస్తే వాడికి ఏమిస్తారు? ఉద్యోగము ఇచ్చేది. అది లేకుండా వెళ్ళి నాకు ఉద్యోగం ఏముండంటే ఎవరైనా ఇస్తారా? అయితే ఆ పత్రం వాడికి రావాలి అని అంటే, ఆ సర్టిఫికేట్ రావాలంటే వాడు ఎంత శ్రమ పడాలి, ఎంత ఓర్చుకోవాలి, ఎన్ని పరీక్షలు రాయాలి, ఎన్ని రాత్రి పగలు చదవాలి, ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాలి, ఎన్ని పోటీలు ఎదుర్కోవాలి. అవన్నీ కూడా ఓర్చుకోగలిగితేనే చివరికి కాగితం వస్తుంది. అది చెప్పండి సర్టిఫికేట్. అది నీ వర్టికల్ ఎక్కడ చూపించినా అది వాడికి ఏం చేస్తుందంటే పిల్లల ప్రతిఫలము తెస్తుంది. ఈ రోజున నువ్వు శ్రమలలో కలిగి ఉన్నటువంటి ఈ యొక్క ఓర్పు నీకేం కలగజేస్తుందంటే విజయాన్ని కలగజేయబోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రియుల రోమీ పత్రికలో రాయబడింది, శ్రమలలో నిరీక్షణను ఓర్పును మీరు కలిగి ఉండి ప్రార్థన యందు మాత్రమే మీరు పట్టుదల కలిగి. మనం ఇంకేం చేయలేం, నథింగ్, మనం ఏమీ చేయలేం. ప్రార్థన పట్టుదలగా చేయాలంతే. విశ్వాసములో సోలిపోకుండా, విశ్వాసంలో వెనకడుగు నాకే ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా జరగాలి. శ్రమలు ఎవరికి వస్తాయంటే నీతిమంతులకు వస్తాయి. ఏమే, హల్లెలూయా. అయితే ఒక మాట చెప్తాను, నీతిమంతుడు 7 మారులు పడినా వాడు తిరుగులు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నీతిమంతుడు 7 మార్లు పడినా, వాడు 7 మార్లు బలహీన పడినా, 7 మార్లు పడిపోయినా, 7 మార్లు కృంగిపోయినా లేవనెత్తుతాడు నా దేవుడు. గట్టిగా స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. అయ్యో, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ఇంత దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్నాను కదా, నాకే ఎందుకు ఇలా వస్తున్నాయి అనుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమల్లోనే మంచి అవుట్పుట్ వస్తుంది. శ్రమల్లోనే చెప్పండి మంచి అవుట్పుట్ వస్తుంది. ఆ శ్రమల్లోనే ఓర్పు కలిగి పట్టుదల కలిగి ప్రార్థన చేసినప్పుడు ఈ ఓర్పు నిన్నేం చేస్తుందంటే నిన్ను ఫలభరితముగా మారుస్తుంది. రెండవది, నీ ఓర్పు ఈ ప్రార్థన నిన్నేం చేస్తుందంటే నిన్ను విజయపు శిఖరాలకు ఎక్కిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మూడవది మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందేను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరెత్తునో మన పితరుడైన అబ్రహాము గారు పిల్లలు ఆ వాగ్దానములను చెప్పండి ఏం చేశాడు చెప్పండి, ఓర్పు కలిగి నమ్మాడు. హల్లెలూయా. ఈరోజు పిల్లలు దేవుడు అబ్రహాముకి ఎన్నో వాగ్దానాలు చేశాడు. అయితే దేవుడు అన్ని టపాటపా చేశాడా? అమ్మా చేయలే. మనకి ఈరోజు ప్రార్థన చేస్తే రేపు జరిగిపోవాలంతే. స్తోత్రం కలుగునుగాక. నేను చెప్తున్నాను, సంవత్సరాలు పడతాయి కొన్నిసార్లు. హల్లెలూయా చెప్పండి. కొన్నిసార్లు ఎన్ని పడతాయి? సంవత్సరాలు పడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను యాక్చువల్గా 2017వ సంవత్సరంలోనే విమానం ఎక్కి అమెరికా వెళ్ళాలనుకున్నాను.
అర్థం 2017లోనే. అంటే ఆ టైంలోనే దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు, కానీ ఎందుకో జరగలేదు. అది ఎందుకో జరగలేదు. వీసా ఇష్యూ అవ్వలేదు, చాలా డబ్బులు ఖర్చాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత మరలా ప్రయత్నం చేసి అది అవలా. నేను అనుకున్నాను ఒకసారి జోసెఫ్ నేను మాట్లాడుకుంటారే, కనీసం విమానం ఎక్కి వేరే దేశం ఎలాగ ఎట్లేం, కానీ సరే ఈసారి హైదరాబాద్ అయినా సరే విమానంలో వెళ్ళాలి, విజయవాడ నుంచి ఈసారి విమానం ఎక్కాలి అని అనుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈసారి హైదరాబాద్ వెళ్తే కనుక ఖచ్చితంగా ట్రైన్లో వెళ్ళటం కాదు, విజయవాడ వెళ్ళిపోయి కొంచెం డబ్బులైనా సరే ఎలాగెళ్ళాలి, విమానం ఎక్కాలి అని అనుకున్నాను. కానీ దేవుని మహాకృపను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాలు అయింది పిల్లరా? 2017, ఇది 2025, 8 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను, ప్రభా నా ఎడల నీకున్నటువంటి ఉద్దేశాన్ని, నీ చిత్తము నా ఎడల మీరు జరిగించండి. ఏమైనా హల్లెలూయా. కొన్నిసార్లు టైం పడుతుంది మనకి, కొన్నిసార్లు టైం పడుతుంది, సమయం పడుతుంది. అసలు ఎలా జరిగిపోయింది నాకు అర్థం కాలేదు. అనుకున్నాను అసలు ప్రయాణం అంతా సిద్ధమైన తర్వాత కూడా నేను వెళ్తానండి, ఎక్కడో చోట ఆగిపోతుంది అనుకుంటానే వెళ్ళాను. హల్లెలూయా. అందుకనే అసలు నేను చెప్పలేదు, ఎందుకంటే వెళ్తానని నాకు క్లారిటీ కూడా లేదు. నా దేవుని ప్రజలారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే మీ జీవితంలో కూడా ఎన్నో విషయాలు మీరు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, కానీ అవి కొంచెం టైం టేకన్ అవుతున్నాయి కదా, సమయం పడుతున్నాయి కదా. ఇది జరగదు అనుకోవద్దు, కానీ వన్ డే అది జరగబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటనంటే, అబ్రాహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అబ్రాహాముని ఆశీర్వదిస్తాను, ఇదిగో ఆకాశంలో నక్షత్రంలో వల్ల నేను ఆశీర్వదిస్తాను, భూమి మీద ఇసుకరేణుల వల్ల నేను వ్యాపింప చేస్తాను అన్నాడు. యవన కాలములో దేవుడు ఇచ్చిన వాగ్దానాలు వృద్ధాప్యం వచ్చేదాకా కూడా జరగలేదండి. మనమైతేనా ఎన్ని వంకలు పెడతామో, ఎన్ని నెపాలు చెప్తాడులే మా ఇద్దరు దేవుడు మామూలుగా ఏదో చెప్పాడు, కానీ ఏం జరగలేదు పాడు. కానీ అబ్రాహాం అలా కాదండి, అవి ఇస్తాడో లేదో తర్వాత ఇవ్వాలనుకుంటే నా దేవుడు ఇస్తాడు, కానీ డజంట్ మ్యాటర్, అది కాదు నాకంటూ ఒక పునాదులు కలిగిన పట్టణం ఉంది. ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు విశ్వాసముతో ఎదురు చూశాడు అబ్రాహాము. ఎందుకనంటే ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పొందుకున్న వాగ్దానం ఏంటో, ఆయన పొందుకున్నటువంటి మాట ఏంటో, ఆయన కలిగి ఉన్న నిరీక్షణ ఏంటో ఆయన బాగుగా ఎరిగి ఉన్నాడు. ఆయన పొంది ఉన్నటువంటి వాగ్దానాన్ని మర్చిపోలేదండి అబ్రహాం. దాని కొరకు ఎదురు చూశాడు, ఆ వాగ్దానాన్ని నమ్మాడు, కనుకనే దాని ప్రతిఫలమును పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాగ్దాన ఫలమును పొందినటువంటి వాడు అబ్రహాం. ఏ రీతిగా? ఓపికతో కనిపెట్టి. మధ్యలో తొలగిపోయాడా? ఏమండి, మధ్యలో జరిగిపోయాడా? సరే, ఒక రోజున సింధూరు వనంలో ఉన్నారు కదా వాళ్ళు, ప్రభులు వారు వచ్చారు కదా, అక్కడ శుభ్రంగా వాళ్ళు పెట్టినటువంటి విందు తిని ఆయన వెళ్ళిపోతూ ఏమన్నాడంటే, నిర్ణయ కాలమున వచ్చే ఏట మీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు. అప్పుడు కూడా నిర్ణయ కాలమున అన్నాడు. ఈ రోజున నీ టైంలో నీకు పని జరగదు, నా దేవుని టైంలో నీకు పని జరుగుద్ది. స్తోత్రం చెప్పండి. హి హాస్ ద టైం ఫర్ యూ. నీ సమయంలో నీకు పని జరగడం ముఖ్యం కాదు, నా దేవుని టైంలో నీకు పని జరుగుద్ది. అలేలు. అందుకని మనం ఎవరికి అప్పగించుకోవాలంటే మన జీవితాలు, మన ప్రాణాత్మ దేహాలు మన దేవునికి అప్పగించుకుందాము గాక. కానీ మన కంగారు ఎక్కువ. ఏంది ప్రభు నువ్వు నాకు చేయలేదు, నాకు ఈరోజు ఇది అవసరం కదా, ఎందుకు నువ్వు చేయలేదు? ఈరోజు నువ్వు ఇది అవసరం అని అనుకుంటున్నావు, కానీ అది నీకు కీడని దేవుడు ఎరిగి, అది నీకు మంచిది కాదని ఎరిగి దాన్ని ఆపాడు. దాని నిర్ణయ కాలములో నీకు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అబ్రహాము జీవితంలో కూడా దేవుడు అదే చేశాడు. కానీ ఎక్కడ కూడా అబ్రహాము తన ఓపికను, నిరీక్షణను ఎక్కడ కోల్పోలేదు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు, మాటను నెరవేర్చే దేవుడు. ఆయన వాగ్దానమును
నమ్మి ఓపికతో ఎదురు చూశాడు కనుక ఆయన ఏమైతే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలకు తగిన ప్రతిఫలాలన్నీ అబ్రహాం పొందుకున్నాడు. ఈరోజు నీ పరిశుద్ధ గ్రంథములో ఏవైతే వాగ్దానాలు నువ్వు చేశాడో, ఏవైతే వాగ్దానం నమ్మి ఉన్నావో, నిశ్చయముగా ప్రతి వాగ్దానమునకు ప్రతిఫలమును నువ్వు అనుభవించుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నమ్మాలి వాగ్దానం. ఆ వాగ్దానాన్ని మనం నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, నేను 2017లో వీసా రిజెక్ట్ అయ్యింది, నాకు రాలేదు. మరలా అప్లై చేశాను, రాలేదు. ఎందుకనంటే అది కొంచెం టాస్క్ లేండి, పెద్ద టాస్క్. నాకే కాదు, ఎవరికి రా, సాధారణంగా రా. అయితే ప్రార్థన చేస్తున్నాం. కానీ ఒక వాగ్దానం మాకు గుర్తుంది. ఏంటి అని అంటే, అమ్మగారు ఒక రోజున ప్రార్థన చేస్తున్నప్పుడు, చిన్నపిల్లలు మేము కదా కాంగో కొట్టి ఆ చిన్న వయసులో ఆవిడ ప్రార్థన చేసి, అది ఫస్ట్ చర్చ్ రెండో చర్చ్ అనుకుంటా, ఆవిడ ప్రార్థన చేసి, ఏరే మీరు అమెరికా విమానంలో తిరుగుతారు, అమెరికా వెళ్తాం. అసలు అమెరికా అంటే ఏంటో తెలియదు, విమానం అంటే ఏంటో తెలియదు. ఆవిడ చెప్పింది, కానీ నమ్మాం మేము. దేవునికి స్తోత్రం. నమ్మాం. దేవుని వాగ్దానం మన పక్షం ఉండగా కనీసం మన ప్రాణ విడిచే లోపల దేవుడు ఏదోలాగా దాన్ని నెరవేరుస్తాడు. స్తోత్రం చెప్పండి. నమ్మాలి మన వాగ్దానం. ఈరోజు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో మనకి ఇవ్వబడిన వాగ్దానాలు ఎంతో గొప్పవి. ఈ వాగ్దానాలు మనం నమ్మాలి. ప్రార్థన చేసేటప్పుడు కూడా మన వాగ్దానాలు ఎత్తిపెట్టుకునే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నేను 10వ తరగతి పరీక్షలు రాస్తున్నప్పుడు ఇప్పటికే అంటాడు మా మాస్టర్, ఎందుకనంటే మూలపురం సైకిల్ దొట్టుకుని వెళ్ళేటప్పటికి 8 గంటల స్కూల్ స్టార్ట్ అయితే మేము 10ంటికి, అప్పటికే 2 గంటల స్కూల్ పోయేది, బయట నిలబెట్టేసి. ఆయన అంటే, నువ్వు ఫెయిల్ అయిపోతావు, నువ్వు చదువు, నీ వల్ల మా స్కూల్కి చెడ్డ పేరు వస్తుందయ్యా, అనవసరంగా నేను జాయిన్ చేసుకున్నాను. ఎందుకంటే అప్పుడు దాకా వేరే స్కూల్లో చదివి ఆ 10వ తరగతికి వాళ్ళ స్కూల్కి వెళ్ళా. మరి ఒక్క సంవత్సరానికి అక్కడికి వెళ్తే పికప్ అవ్వటం, చదవడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా మాట్లాడితే ఇదే మాట అనేవాడు, నీ వల్ల మాకు చెడ్డ పేరు వచ్చేలాగా ఉంది, అనవసరంగా జాయిన్ చేసుకున్నాను, నేను ఫెయిల్ అయిపోతాను, నువ్వు పైగా నువ్వు సరిగ్గా కూడా పెందలకడే రావట్లేదు. పెందలకడని ఎంత పెందలకడ వెళ్ళినా సైకిల్ వేసుకెళ్ళేటప్పటికి టైం అయిపోయి. కానీ నేను ఒకసారి ఫేర్వెల్ జరుగుతుంది, మాకు ఫేర్వెల్ జరుగుతుంటే నేను ఆయనతో ఛాలెంజ్ చేసి ఒకటే మాట చెప్పాను, ఏమండి సార్, నేను ఖచ్చితంగా నా ద్వారా మీ స్కూల్కి పేరే తెస్తాను తప్ప అంత చెడ్డ పేరు అయితే తెయ్యను, నేను ఫెయిల్ అవ్వను, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. కానీ వాళ్ళు అంటుంటే నాకు చాలా భయం వేసేది, బాధ వచ్చేది. పిల్లలు, ఆ సంవత్సరం నాకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, 2 నీకు నేను మేలు చేయబోతున్నాను. స్తోత్రం. ఆ వాగ్దానం ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎక్కడ అంటించానంటే నా పుస్తకాల మీద అంటించాను. అది ప్రతిరోజు ఆ వాగ్దానాన్ని తెరిచి చదివి నా యొక్క చదువును ప్రారంభించేవాడిని. ఈరోజున దేవుని వాక్యాన్ని, వాగ్దానాలను మనం నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంవత్సరంలో మేము 30 మంది అండి, 30 మంది. మేము చదువుతున్నది 30 మంది మా క్లాస్. వాళ్ళందరూ ఎప్పటి నుంచో చదువుతున్న వాళ్ళు అందులో. కానీ నేను మాత్రం ఆ సంవత్సరం వెళ్ళా. ఆ ఉద్దేశం ఏంటంటే అందరూ పాస్ అయిపోతారు, నేను మాత్రం ఫెయిల్ అయిపోతాను. కానీ ఎప్పటి నుంచో చదువుతున్న వాళ్ళు 5-6 ఫెయిల్ అయ్యారు. కనవాళ్ళేమో అత్యవసర మార్కులతో పాస్ అయ్యారు. నేను మంచి మార్కులతో పాస్ అయ్యా. ఆ స్కూల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు 7వ స్థానాన్ని దేవుడిచ్చాడు. అర్థమైందా? ఈరోజు జాగ్రత్తగా వినండి. ఆయన చేసే మేలు 2 మేలు. ఈ రోజున మనము వాగ్దానాలు నమ్మాలి. అబ్రహాము నమ్మాడు, దాని ఫలము పొందుకున్నాడు. ఈ రోజున వాగ్దానాలు నమ్మటానికి మనకేం కావాలి?
ఓపిక. ఈరోజు మనం సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఓపిక. ఓపిక. నువ్వు ఒక వాక్యం చదువుతున్నప్పుడు, వాగ్దానం చదువుతున్నప్పుడు, ఇది నా జీవితంలో ఎక్కడ జరుగుతుందిలే అనుకోవద్దు. అది నమ్మి ఏదో ఒక రోజు నీ వాగ్దానం నా జీవితంలో జరగబోతుంది అని ఒక నిరీక్షణను కలిగి ఓపికతో ఎదురు చూస్తే ఆ వాగ్దానానికి ఫలమును అనుభవించుదువుగాక. అట్టి కృప నీ మీదకి దిగి వచ్చునుగాక. గట్టిగా స్తోత్రాలు చెప్పండి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వది నేను చెప్తున్నాను వాక్యముల నుండి. లూకా శుభవార్త 21వ అధ్యాయం 19వ వచనం. లూకా శుభవార్త 21వ అధ్యాయం 19వ వచనం. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. అందరూ ఈ మాట చెప్పండి, మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. ఈ మాట కొంచెం అర్థమయ్యేటట్లు మనం ధ్యానించాలి. మీ ఓర్పు చేత మీ ప్రాణాలను మీరు ఏం చేసుకుంటారు? చెప్పాలందరూ దక్కించుకుంటారు. శ్రమలు మనకు వచ్చినప్పుడు, కష్టాలు మనకు వచ్చినప్పుడు నిరుత్సాహపడటం కాదు, ఇక బ్రతికి వ్యర్థం అనుకోవటం కాదు. దీని వెనకాల ఒక విజయం ఉందని నువ్వు తలంచు. ఈ అవమానాల వెనకాల, ఈ నువ్వు పొందిన ఈ గాయముల వెనకాల ఏదో కారణం ఉందని నువ్వు తలంచి ఓపికతో ఉంటే నువ్వు ఫలిస్తావు, విజయాన్ని పొందుకుంటావు, ఫలాన్ని పొందుకుంటావు, వాగ్దానం ఫలాన్ని పొందుకుంటావు, నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటావు. అంతేకాకుండా నాకే ఎందుకులా రావాలి, ఎంతమందిలో నేనేనా, నాకే ఎందుకులా వస్తున్నా, దేవుడు ఉన్నాడా పోయాడా అనుకుని నీవు ప్రియులారా నువ్వు ఆ యొక్క ట్రాక్లోని వెళ్ళినప్పుడు సాతాను నిన్ను ఏం చేస్తాడో తెలుసా? పక్క దోవత పట్టిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? పక్క దోవ పట్టిస్తాడు. దేవుని పిల్లలారా జాగ్రత్తగా వినండి. కుటుంబంలోనైనా, ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా ప్రియులారా జరగరానివి జరిగినప్పుడు మనం ఏం కలిగి ఉండాలని అంటే ఓర్పు కలిగి ఉండాలి. అంతేకాని మా ఆయన ఎలాగ అన్నాడు, లేకపోతే మా ఆవిడ ఎలాగ అంది, మా అబ్బాయి ఎలాగ అన్నాడు, లేకపోతే మా చుట్టాలు ఎలాగ అన్నారని ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంట్లోకి వెళ్ళి ఆ ప్యాన్కి సున్ని వేసేసి తలుపేసేస్తే ఎవరు ప్రాణం పోద్ది? చెప్పండి, చెప్పాలమ్మా కదా. చచ్చి మనం ఏమన్నా సాధించగలుగుతామా? చెప్పండి. ఏమండి, చచ్చిపోయే లోపల మనం గెలిచే చూపించాలి కానీ ఓడిపోయే చావకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం తెలుసా, మన దేవుడు సిలువలో ఓడిపోలేదు, సిలువలో విజయమై వీరుడై బయటికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. జీవితము ఒక పోరాటం, జీవితమే ఒక పోరాటం. ఇది పూలబాట కాదు, జీవితం ఒక ముళ్ళబాట. ఇది సరిగా నడిపితే ఉంటుంది పూలబాట. అర్థమైందా? అంతేకాకుండా మనకు ముందే పూలబాట కావాలంటే ఎలా కుదురుద్ది? జీవితం ఒక ముళ్ళబాట. ఎవరికి అర్థం కాదు ఇది. ఓర్పుతో నిదానంగా మనం నడిపించుకోగలిగితే చెప్పండి ఏమొస్తుంది? ఒక పూలబాట వస్తుంది. అంతేగాని ఎలకలకి పెట్టే మందు మనం తినడానికి కాదు, అది ఎలకలు తినడానికి. సేవలు తినే మందు మనం తినడానికి కాదు, సేవలు తినడానికి కదా. ఈరోజున జరుగుతున్న సిచ్యువేషన్లు ఇవే కదా. ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఈరోజున ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక్క మాట కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడుతుంది, నీవు సహించలేనన్ని శ్రమలైతే నీ మీదకి రానివ్వడు. హల్లెలూయా. నువ్వు సహించలేనన్ని శ్రమలైతే నీకు రానివ్వడు. ఈరోజు నీకు ఇన్ని శ్రమలు వస్తున్నాయంటే ఓర్చుకోగలిగిన శక్తి నీ మీద ఉంది. ఓర్చుకో, ఓర్పు కలిగి ఉండు.
దానికంటే రెట్టింపు ఘనతను పంటను నువ్వు కోయబోతున్నావు. కన్నీటితో విత్తేవాడు సంతోషగానములతో ఫలను మోసుకొని వస్తాడు. హల్లెలూయా. చేలు గట్టి మీదకి ప్యాంటు షర్టు వేసుకుని వెళ్ళి మంచి బూట్ వేసుకుని చుట్టూరు తిరిగి వచ్చేస్తాడికి పంట వస్తుందా? చెప్పండమ్మా. నడుము బిగించి చెమట కాలుస్తూ అక్కడ కష్టపడితే, ప్రయాసపడితే, దాని విత్తనాలు చల్లితే, దాన్ని పెంచితే, దాని కొరకు ప్రయాసపడితే, అక్కడ పిల్లల చెమటూరిస్తే, ఏడుస్తే, అక్కడ ఒక రోజున అదే గట్టు మీద నుండి నవ్వుకుంటూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏడవకుండా, అక్కడ నువ్వు ప్రయాసపడకుండా, అక్కడ నువ్వు కష్టపడకుండా ఎలా నీకు ప్రతిఫలం వస్తుంది? అందుకే దేవుని వాక్యం చెప్తుంది, కన్నీటితో విత్తేవాడు సంతోషగానములతో ఫలాలు మోసుకుని వస్తాడు. నువ్వు ఎంత ఏడుస్తున్నావో, ఎంతగా నువ్వు బాధించబడుతున్నావో, ఎంతగా నువ్వు శ్రమ పడుతున్నావో, అంత ప్రతిఫలం నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కలిగి ఉన్న శ్రమలలో నువ్వేం కలిగి ఉండాలంటే నిరీక్షణ, ఓర్పు కలిగి ఉండి యూ కెన్ ప్రే టు గాడ్. నువ్వు ప్రార్థన మాత్రమే చెయ్యి, ఆయన నీకు గొప్ప ఫలమును ఇవ్వబోతున్నాడు, నీకు విజయం ఇవ్వబోతున్నాడు. నీ కొరకు చేయబడిన వాగ్దానాలకు తగిన ఫలాలన్నీ నీకు సమకూర్చబోతున్నాడు. అంతేకాదు, నీవు కలిగి ఉన్న ఓర్పు చేత నీ ప్రాణాలను నువ్వేం చేసుకుంటావు? కాపాడుకుంటావు. ఈరోజు దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. చిన్న చిన్న వాటికి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ రోజున నీకే కాదు, శ్రమలు అందరికీ ఉన్నాయి, శ్రమలు అందరికీ ఉన్నాయి. ఏ చెట్టుకి వేసే గాలి ఆ చెట్టుకి అంటారు కదా. ఈరోజు ప్రియులరా, అయితే నీకు కొన్ని ఎక్కువ ఉండవచ్చు, కానీ ఎక్కువ ఫలమే పోస్తావు కదా, ఎక్కువ బహుమానం నీకు వస్తుంది కదా. నువ్వు ఓర్చుకోలేనంత శ్రమ అయితే నీ మీదకి దేవుడు రానివ్వడు. కింద చెప్పబడుతుంది, ఆ శ్రమలలో తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన తెలియపరుస్తాడు. హల్లెలూయా. ఆ శ్రమలో నువ్వు తప్పించుకునే మార్గాన్ని దేవుడు నీకు తేటపరుస్తాడు. ఇట్టి నిరీక్షణకు ఆధారమైన దేవుడు మనకు ఉన్నాడు కనుక, ఆయన ఉన్నాడనే ఒక ధైర్యంతో మనం ఏం కలిగి ఉండాలంటే ఓర్పు కలిగి ఉండాలి. ఈ ఓర్పు నీకేమిస్తుంది చెప్పాలి? నిన్ను ఫలభరితంగా చేస్తుంది. రెండవది, నీకు విజయాన్ని ఇస్తుంది. మూడవది, నీ కొరకు నువ్వు నమ్మిన వాగ్దానాలన్నిటికీ కూడా ప్రతి ఫలము వస్తుంది. నాలుగవది, నీవు కలిగి ఉన్న ఓర్పు నీ ప్రాణాన్ని దక్కించుకునేటట్టు చేస్తుంది. హల్లెలూయా. ఎవరేమైనా అనుకుంటేనేవ్వండి ప్రియులారా, దేవుడు నాకు ఇచ్చినటువంటి క్వాలిటీ, నాకు ఇచ్చినటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే, ఎవడేమని అనుకొని నా దారి నేనే పోతాను. అసలు పట్టించుకున్నావు. ఎందుకంటే మనం పట్టించుకోవాల్సిన అవసరత లేదు. ఎందుకనంటే మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు 20 మందికి నచ్చితే 80 మందికి ఎప్పుడు నచ్చం. హల్లెలూయా. 20 మందికి నచ్చుతాం, 80 మందికి నచ్చం. కానీ 80 మంది గురించి మనం మన జీవితాన్ని మార్చుకోవాల్సిన అవసరత లేదు. మన దారిలో మనం వెళ్ళిపోవాలి. ఎందుకనంటే మన ఏకైక మార్గదర్శి మన ప్రభువైన యేసు. హల్లెలూయా. ఆయన చూస్తూ మనం వెళ్ళిపోవాలి. ఈరోజు నిన్ను కూడా వాళ్ళు వీళ్ళు ఏదో అనొచ్చు, వదిలేసే. ఎప్పుడు కూడా మా కుటుంబంలో కూడా ఎవరేమనుకో మనకి ఎందుకు, మన పని మనం చేసుకుపోదాం. దేవుడు మనకు అప్పగించిన పనిలో మనం సాగిపోదాం, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే మన గురి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. మనం ఇంకా ఎప్పుడు మన పక్కకి చూడవలసిన అవసరత లేదండి. నా దేవుని సంగమా, ఈరోజు నిన్ను కూడా నీ కష్టాల్లో, నీ బాధల్లో, యోబు గారికి భయంకరం పరిస్థితి వచ్చినప్పుడు స్నేహితులు వచ్చి ఏమన్నారు తెలుసా? అందరూ పలకరించడానికి వెళ్తారు కదా, ఏదో రస్కుల ప్యాకెట్, ఏదో పప్పుల ప్యాకెట్, ఫ్రూట్స్ పట్టుకుని. మరి వాళ్ళు పప్పలాట్టుకు వచ్చారు, ఫ్రూట్స్ అట్టుకు వచ్చారు నాకు తెలియదు. కానీ ఆ గుమ్మంకాడ నిలబడి ఏమన్నారంటే, ఒరే యోబనయా, ఏ పాపం చేసావురో నీకు ఇది దాపురించింది?
మనం కలిసి తిన్నాం, కలిసి పడుకున్నాం, కలిసి తిరిగాం, అన్నీ మనం ఇంత చేస్తే ఏంట్రా నీ బ్రతుకు ఎలాగైపోయింది? ఇవన్నీ మాట్లాడవలసిన మాటలు. కష్టాల్లో బాధల్లో ఉన్నటువంటి వ్యక్తిని మాట్లాడవలసిన మాటలు ఇవా? లేదు లేరా, ఇయ్యాల కాదు రేపైనా తగ్గుతులేరా, పోన్లేరా. మనం ముందు ఎలా తిరిగామో అలాగే మనం ఒక రోజున ఉండబోతున్నాం. దేవుడు మరలా తిరిగి నీ యొక్క ఆరోగ్య స్థితిని రిస్టోర్ చేయబోతున్నాడు. దేవుడు మరలా నీ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచబోతున్నాడు అని ఒక్క మాట అంటే ఎంత బాగుంటుందండి. అందుకే డాక్టర్ వీడు రేపు చచ్చిపోతాడన్న డాక్టర్ గారు నువ్వు చచ్చిపోతావు అంటారు. ఎందుకనంటే నువ్వు రేపే చచ్చిపోతావు అంటే ఆయన క్యాబిన్లోనే చచ్చిపోవచ్చు. ఏం లేదని నీకు బాగానే ఉంది, శుభ్రంగా కావాల్సిన తినే అంటాడు. దేవునికి స్తోత్రం. మొత్తం మీద ఎలా ఎడాపెడా తినేసినా సరే ఒక సంవత్సరం బతికేస్తాడు. కానీ నువ్వు రేపే చచ్చిపోతావు అంటే వాడు హాస్పిటల్ బయట చచ్చిపోతాడు. ఎప్పుడూ కూడా ఆదరించే మాటలు మనం మాట్లాడాలి. కానీ మనుషులు అలాగా ఆదరించే మాటలు ఎప్పుడు మాట్లాడరు. అది లోకానికి ఎరగని విషయం. అది లోకానికి ఇంజక్షన్ చేయడమే తెలుసు. అర్థమైందా? చెప్పండి, లోకానికి ఏం తెలుసు అండి? ఇంజక్షన్ చేసి గాయం చేయడమే తెలుసు. నా దేవునికి ఒక పని తెలుసు, గాయం కట్టడం తెలుసు. స్తోత్రం చెప్పండి. లోకానికి గాయం చేయడం తెలుసు, కానీ ఆయన కట్టడం ఆయనకి తెలుసు. ఇప్పుడు యోబు గారు కూడా ఇదే గాయాలు చేస్తున్నారు వీరు. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు అంటున్నాడు, ఒరే మీరు అలాగే మాట్లాడతారులేంట్రా అని ఆ మాటలు పక్కకి నెట్టేసి దేవుని మీద ఆనుకుని ఓపుకు ఇలాగా అంటున్నాడు, మీరందరూ బాధకు కర్తలైతే నా దేవుడు ఆదరణకు కర్త. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు ప్రియులారా శిష్యులతో మీరు ఒక మాట చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి. మిమ్మల్ని కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, దూషించినప్పుడు మీరు ఏం చేయండి? మరీ ఎక్కువగా సంతోషించండి. ఈ రోజున నిన్ను అవమానపరుస్తున్నారా, నీ కష్టాలు బట్టి, నీ శ్రమలు బట్టి నిన్ను హింసిస్తున్నారా, హీనపరుస్తున్నారా, బాధిస్తున్నారా, వాట్ ఎవర్ మేబీ ఐ డోంట్ నో, ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లోనైనా నువ్వు కలిగి ఉండవలసినటువంటి విషయం ఏంటంటే ఓపిక, ఓపిక. ఎందుకనంటే నా దేవుడు ఒక రోజున పరిస్థితులన్నీ మార్చబోతున్నాడు. నేను అనుభవిస్తున్న వాటన్నిటికీ దేవుడు నాకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఇటువంటి నిరీక్షణతో నువ్వు ఉండగలిగినట్లయితే ఒక వాడబారని మహిమ కిరీటాన్ని నువ్వు పొందబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, యోబు గారిని ఎంతమంది ఎన్నన్నా అవన్నీ కూడా మంచిగా తలంచాడా, చెడ్డగా తలంచాడా? కనుక ఎవరో ఏదో అన్నారని మనం బాధపడవలసిన అవసరం కూడా లేదు. ఎందుకనంటే నువ్వు బండగా గుర్తించుకోవాల్సింది ఏంటంటే లోకానికి గాయం చేయటమే తెలుసు, ఇంక మరొకటి తెలియదు. కానీ నా దేవునికి ఆ గాయాన్ని కట్టడం తెలుసు. హల్లెలూయా. కానీ నేను మా మాటలు వాక్యాన్ని ముగిస్తున్నాను. శ్రమలలో నిరీక్షణను, ఓర్పును మీరు కలిగి ఉండి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. మనకి ప్రధానమైన తాళపు చెవి ఏంటంటే ప్రార్థన. ఓర్పు కలిగి నిరీక్షణతో మనం ప్రార్థన చేస్తే ఈ ఓర్పు, ఈ ప్రార్థన, ఈ నిరీక్షణ మన జీవితాన్ని ఎలా మారుస్తుందంటే ఫలభరితంగా మారుస్తుంది. రెండవది, నీకు విజయాన్ని ఇస్తుంది. మూడవది, నా దేవుడు నీకు చేసిన వాగ్దాన ఫలాలని నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. వాగ్దానాలన్నీ పక్కింటోళ్ళ కొరకు కాదు, లేకపోతే ముందింటోళ్ళ కొరకు కాదు, మన కొరకు. అందరూ చెప్పండి, ఈ వాగ్దానాలు ఎవరి కొరకు? మన కొరకు. నా కొరకు ఈ వాగ్దానాలను చెప్పండి, ఇట్స్ ఫర్ మీ. ఈ రోజున ఈ వాగ్దానాలు నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. మన పితరులకు ఇచ్చినటువంటి ఫలాలు నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. పితరులకు చూపిన కృపను నీకు చూపబోతున్నాడు. నాలుగవది, ఈ ఓర్పు, ఈ నిరీక్షణ, ఈ ప్రార్థన నిన్నేం చేస్తుందంటే నీ ప్రాణాన్ని కాపాడుకునేటట్లుగా చేస్తుంది. ఎంతమంది నీ ప్రాణాలు తీయాలని చూసినా, ఎంతమంది నిన్ను ఇబ్బంది పరచాలని చూసినా నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటావు, నువ్వు క్షేమంగా ఉంటావు. అట్టి కృప దేవుడు మనందరికీ దేవుడు దయచేయునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుంటాం. ఈ రోజున మనందరం ఒక మంచి ఓర్పును, నిరీక్షణ, ప్రార్థనలో పట్టుదల మనం కలిగి ఉందాం.
హల్లెలూయా, 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 స్తోత్రం. అందరూ ప్రార్థించండి.